లక్ష్మీ పద్మజ చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మహాశక్తివంతమైన అమావాస్య. ఈ రోజున ఈ కథ విన్నవారింట ధన కనకాభివృద్ధి కలుగుతుంది. మీకు ధనానికి లోటు అనేది లేకుండా ఉంటుంది. ఈ కథ విన్నా చదివినా కూడా ఆ లక్ష్మీదేవి కరుణ కటాక్షులు కలిగి, దీపావళి పండుగ అంటేనే లక్ష్మీదేవి పండుగ కాబట్టి మీకు ధనానికి లోటు లేకుండా ధన కనక వర్షం కురుస్తుంది మీ ఇంట. ఈ కథని మీరు చదివినా విన్నా కానీ సరిపోతుంది. ఇక కథలోకి వెళ్దాము. వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టండి. ఆ లక్ష్మీదేవి కరుణ కటాక్షలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక కథలోకి వెళదాము. దితి కశ్యప ప్రజాపతి పుత్రులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు. ఒకసారి హిరణ్యాక్షుడు భూమండలాన్ని తీసుకుని పోయి సముద్ర గర్భంలో దాచిపెట్టాడు. దీంతో భూమిని పైకి తెచ్చేందుకు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించి వజ్ర సమానమైన తన కోరతో హిరణ్యాక్షుడిని అంతమొందించి భూమిని పైకి తీసుకుని వస్తాడు. ఆ సమయంలో వారికి ఒక పుత్రుడు కలుగుతాడు. ఆ పుత్రుని చూసి నిషిద్ధకాలమైన సంధ్యా సమయంలో కలవటము వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో అసుర లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెబుతాడు. ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తే తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరము కోరుతుంది. దానికి విష్ణుమూర్తి సరే అని తన తల్లి చేతుల్లోనే ఇతనికి మరణం ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు. ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది. తర్వాత నరకుడిని జనక మహారాజుకి అప్పజెప్పి విద్యాబుద్ధులు నేర్పమని అడుగుతుంది. ఆ విధముగా జనక మహారాజు పర్యవేక్షణలో పెరిగి ఎంతో శక్తివంతుడుగా మారతాడు. పెరిగి పెద్దవాడైన తరువాత నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని ప్రాగ్జ్యోతిష్యపురము అనే రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగా భావిస్తూ చక్కగా పూజ చేసేవాడు. తన రాజ్యములోని ప్రజలందరినీ ఎంతో చక్కగా పరిపాలించేవాడు. ఈ విధముగా కొన్ని యుగాలు గడిసిపోయాయి. తర్వాత ద్వాపరయుగములో అతనికి పక్క రాజ్యమైన శోణితపురముకు రాజైన బాణాసురునితో స్నేహము ఏర్పడుతుంది. బాణాసురుడు స్త్రీలను తల్లిలాగా భావించడమును నిరసించేవాడు. అతని దృష్టిలో స్త్రీ ఒక భోగ వస్తువు. అతని ప్రభావము చేత నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ ఆపివేసినాడు. ప్రపంచములోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలందరినీ బలవంతముగా ఎత్తుకొచ్చి తన రాజ్యములో బంధించి వివాహమాడదలిచాడు. ఆ విధముగా 16,000 మంది రాకుమార్తెలను బంధించాడు. వరాహస్వామి దేవేరి భూదేవికి కలిగిన సంతానమే. నరకాసురుడు దేవపుత్రుడే అయినా పుట్టిన వేళ విశేష ఫలితంగా నరకాసురుడిలో రాక్షసత్వం నిండిపోతుంది. తరువాతి కాలంలో నరకాసురుడు కామరూపాధిపతిగా మారతాడు. నరకాసురుడి రాజ్యానికి రాజధాని ప్రాగ్జ్యోతిషం. ఇతని వాహనం సుప్రతీకం అనే ఏనుగు. దేవిని ఉపాసించి అనేక వరాలను పొందుతాడు నరకాసురుడు. దాంతో తనను తాను అత్యంత బలవంతుడిగా భావించుకుంటాడు. వరగర్వంతో సకల లోవాసులను దేవతలను విడిచిపెట్టకుండా అందరినీ హింసించటం ప్రారంభిస్తాడు. దీంతో నరకాసురుడి ఆగడాల నుంచి రక్షించమని బాధితులు దైవాన్ని స్మరిస్తారు. చివరికి నరకాసురుడు స్వర్గంపై దండయాత్ర చేస్తాడు. స్వర్గాధిపతి ఇంద్రుడిని తరిమివేసి స్వర్గాన్ని ఆక్రమిస్తాడు. దీనితో శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై నరకుడిపైకి యుద్ధానికి వెళ్తాడు. శ్రీకృష్ణుడు మొదట ముర రాక్షసుని అతని పుత్రులను హతమారుస్తాడు. ఇది చూసిన నరకాసురుడు కోపోద్రిక్తుడై శ్రీకృష్ణుడిపై యుద్ధానికి బయలుదేరుతాడు. నరకాసురుడి బాణం తగిలి శ్రీకృష్ణుడు మూర్ఛపోతాడు. అప్పుడు సత్యభామ నరకాసురుడితో ఘోర యుద్ధం సాగిస్తుంది. ఇలా
ఈ భీకర యుద్ధం చేసిన సత్యభామ తరువాత అలసిపోతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామకు సహాయంగా నిలిచి ఆశ్వీజ బహుళ చతుర్దశి నాడు నరకాసురుడిని అంతమొందిస్తాడు. దీనితో తమ కష్టాలు తొలగిపోయాయని సంతోషించి మరునాడు సకల లోకవాసులు దీపాలను వెలిగించి సంబరాలను జరుపుకుంటారు. అప్పటి నుంచి దీపావళి పండుగ జరుపుకోవటం ఆచారమైనట్లు కథనం. పిల్లలు పెడద్రోవ పట్టినప్పుడు తల్లిదండ్రులు వారిని శిక్షించి వారిని మార్చడానికి ప్రయత్నించాలని నరకాసుర వధ వృత్తాంతాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సత్యభామే ఎందుకు భూదేవి కోరికను మన్నించి విష్ణుమూర్తి నరకాసురుడిని అత్యంత బలవంతుడిగా మార్చుతాడు. నరకాసురుడు కేవలం తన తల్లి భూదేవి చేతుల్లో మాత్రమే హతమవుతాడు అని వరమిస్తాడు. నరకాసురుడి ఆకృత్యాలను భరించలేని పరిస్థితిలో భూలోకవాసులు శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి రక్షించమని వేడుకుంటారు. కానీ శ్రీకృష్ణుడికి నరకాసురుడి వరం గురించి తెలుసు. అందుకే భూదేవి స్వరూపమైన సత్యభామను నరకాసురుడిని వధించమని కోరుతాడు. నరకాసురుడిని వధించడానికి బయలుదేరిన సత్యభామకు శ్రీకృష్ణుడు రథసారథిగా తోడుంటాడు. నరకాసురుడు వృత్తాంతం మహాభాగవతం దశమస్కందం ఉత్తర భాగంలో వస్తుంది. నరకాసురుడి సంహారం జరిగిన రోజు నరక చతుర్దశి జరుపుకుంటారు. హిందువులు తర్వాతి రోజుని దీపావళి జరుపుకుంటారు. కలిక పురాణం, హర్ష చరిత పురాణాలు, ఇతర పురాణాలలో ప్రస్తావించిన దాన్ని బట్టి నరకాసురుడికి భగదత్తుడు, మహాశీర్ష, మాధవన్, సుమాలి అను కుమారులు ఉన్నారు. నరకాసురుడు కశ్యప ప్రజాపతి భార్య అదితి కుండలాలు అపహరించాడు. వరుణుడు ఛత్రాన్ని అపహరిస్తాడు. మణిపర్వతం ధ్వంసం చేస్తాడు. వీడి చేసే అఘాయిత్యాలు చూడలేక ఇంద్రుడు కృష్ణుడి వద్ద నరకుడి సంగతి చూడమని మొరపెట్టుకుంటాడు. శ్రీకృష్ణుడు అందుకు అంగీకరించి నరకుడి మీద యుద్ధానికి వెళ్ళబోతుంటే సత్యభామ ఎదురుగా వచ్చి, నాథ, మీ యుద్ధగాథలు వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు. కావున నేను కూడా మీతో పాటు యుద్ధముకు వచ్చి యుద్ధాన్ని వీక్షించి ఆ విశేషాలు అందరికీ విన్నవిస్తాను అని అంటుంది సత్యభామ. తన మాటలు వినే స్థితిలో లేదని గ్రహించి తనతో పాటు రావడానికి అంగీకరిస్తాడు. నరకాసుర వధ ఎందుకు జరిగిందంటే చెడు మార్గం పట్టిన కొడుకును ఉద్ధరించే శక్తి తల్లికే ఉంది. చీకటిలో చిక్కుకున్న నరకుడిని తీర్చిదిద్దే శక్తి భూదేవికే ఉంది. అప్పటికీ ద్వాపరయుగం వచ్చేసింది. భూదేవి అంశ ద్వారకలో సత్యభామగా ఉంది. విన్నారు కదా నరకాసురుడి కథను. ఇప్పుడు దీపావళి రోజు లక్ష్మీ పూజ విధానాన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. దీపావళి సాయంత్రం సంపద శ్రేయస్సు కోసం లక్ష్మీదేవి గణేశుడిని పూజిస్తారు. లక్ష్మీ పూజ కోసం ఈ సామాగ్రి జాబితా అంతా మీరు రెడీగా పెట్టుకొని పూజకు సిద్ధం కావాలి. భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడి సంహరించి శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెబుతుంది. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపమాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు ఆనంద కోలాహలంతో వెళ్ళి విరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండి వంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతి ఏటా ఆశ్వీజ అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వీజ బహుళ చతుర్దశి, దీన్ని నరక చతుర్దశిగా జరుపుకుంటారు.
దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. మహిళామణులంతా ఆశ్వీజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తైదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవ నదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. సంతోషం, శ్రేయస్సు కోసం ఈ రోజున లక్ష్మీదేవిని, గణేశుడిని పూజిస్తారు. సంతోషంగా ఉండే ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని, జీవితాంతం భక్తులపై అనుగ్రహాన్ని కురిపిస్తుందని నమ్ముతారు. దీపావళి రోజున లక్ష్మీదేవిని ఆచారాలతో పూజిస్తారు. లక్ష్మీ పూజకు ప్రత్యేక సామాగ్రి అవసరం. మీరు ఇప్పటి వరకు పూజా సామాగ్రి ఏం కావాలి, పూజ ఎలా చేయాలి అనే అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. దీపావళి పూజకు అవసరమైన సామాగ్రి ఇప్పుడు తెలుసుకుందాము. గణేశుడు, లక్ష్మీదేవి కొత్త విగ్రహం లేదా చిత్రపటాలు కొనుక్కునే స్తోమత ఉంటే కొనుక్కోవచ్చండి, లేదంటే ఇంట్లో ఉన్న ఫోటోలకే చేసుకోవచ్చు. లక్ష్మీదేవికి ఒక ఎరుపు పట్టు వస్త్రం, ఒక పసుపు వస్త్రం. అమ్మవారిని కూర్చోబెట్టేందుకు ఎరుపు వస్త్రం. విగ్రహం కోసం చెక్క ఆసనం, 5 పెద్ద నూనె దీపాలు, 25 చిన్న నూనె దీపాలు, ఒక మట్టి కుండ, తాజా పూలతో చేసిన కనీసం 3 దండలు, బిల్వ ఆకులు, తులసి ఆకులు, స్వీట్లు, పండ్లు, చెరకు, లావ, దుర్వాగడ్డి, హారతి ప్లేటు, కర్పూరం. ఇవండి పూజా సామాగ్రి. ఇంకా ఆచారం పాటించేవాళ్ళు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు గోమతి చక్రాన్ని మీ పళ్ళెంలో ఉంచాలి. ఆ తర్వాత గోమతి చక్రానికి పూజ చేయాలి. అనంతరం లక్ష్మీ, గణేశుడు, కుబేర యంత్రాలను కూడా పూజించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. లక్ష్మీ పూజ ముగిసిన అనంతరం దీపారాధన చేయాలి. ఇలా చేయటం వల్ల మీ సంపద పెరుగుతుంది. మీకు వీలైతే శంఖనాదం కూడా చేయాలి. ఇలా చేయటం వల్ల దారిద్ర్యం తొలగిపోతుందని పండితులు చెబుతారు. అలాగే మీ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. విన్నారు కదండి, దీపావళి పూజకు కావలసిన సామాగ్రి కూడా చెప్పాను. నరకాసురుని కథను కూడా విన్నారు కదా. అలాగే దీపావళి రోజున సాయంత్రం లక్ష్మీ పూజను చేసుకోవాలి. ఉపవాసం ఉండి వండిన వస్తువులు ఏమీ తినకుండా పండ్లు, పాలు అవి తీసుకొని ఉపవాసం ఉండి సాయంత్రం 6 గంటలకు లక్ష్మీ పూజను చేసుకోవాలి. అలా దీపావళి రోజున లక్ష్మీ పూజను ఎవరైతే చేసుకుంటారో మీకు తోచినంతలో, చేత అయినంతలో మీరు లక్ష్మీ పూజను కనుక చేసుకున్నారు అంటే ఆ లక్ష్మీదేవి తల్లి ఎంతో ఇష్టపడుతుంది. మనం పూజలో కూర్చొని ఆమెను తలుచుకొని పూజ చేసుకున్నందువల్ల ఆమె మనకి అడగకుండానే అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా దీపావళి అంటే టపాసులు కాల్చుకోవటము, ఏదో పిండి వంటలు వండుకోవటం అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా దీపావళి రోజు సాయంత్రం పూట లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి. ఉదయం పూట చేసుకోకూడదు. సాయంత్రం పూట, ఉదయం జస్ట్ దీపారాధన చేసుకొని మీరు కొబ్బరికాయను కొట్టుకోవచ్చు. సాయంత్రం మెయిన్ లక్ష్మీదేవి పూజ 6 గంటలకి మొదలుపెట్టుకొని 6 గంటల తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీరు 9 గంటల లోపల అలా చేసుకున్న ఇంట ఆ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. చక్కగా ఉదయాన్నే లేచి వాకిలి అన్నీ శుభ్రం చేసుకొని, ముగ్గులు పెట్టుకొని, గుమ్మాలకు పసుపు బొట్లు పెట్టుకొని, వాకిళ్ళకు తోరణాలు కట్టుకొని, దేవుడి గదిని చక్కగా డెకరేషన్ చేసుకొని ఆ లక్ష్మీదేవి అమ్మవారిని పూజ చేసుకుంటే కనుక 6 గంటల సమయంలో ఆమె మనకు ఏ కోరిక కోరుకున్నా కూడా ఇట్టే తీర్చేస్తుందండి. మీ పిల్లలకి ఏదైనా చదువుల్లో ఆటంకం కలిగిన, మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు సరిగ్గా లేక ధనానికి మీరు ఇబ్బంది పడుతూ, బాధలు పడుతూ ఎప్పటి నుంచో ఉంటారు కదా, అలాంటి బాధలన్నీ కూడా
ఈ లక్ష్మీదేవి పండుగ రోజు ఈ దీపావళి అమావాస్య రోజున మీరు కనుక చేసుకున్నారు అంటే ఆ లక్ష్మీ పూజని మీకు కావలసినంత సంపద, శ్రేయస్సు, మీకు ఆ లక్ష్మీ కటాక్షము తప్పకుండా కలుగుతుంది. ఆ ధనలక్ష్మి పండుగ రోజున మనకి ధనాన్ని కురిపిస్తుంది. 6 హస్తాలు కలిగిన మూర్తి, ఎర్రని వస్త్రాలు ధరించిద్ది. శంఖ చక్రాలు, కలశం, ధనుర్బాణాలు, పద్మం ధరించిన మూర్తి. అభయముద్రలోనున్న చేతి నిండా బంగారు నాణ్యాలు వర్షిస్తున్నట్లు ఆ లక్ష్మీదేవి అమ్మవారు ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా మనకి రేపు ఆ పూజ చేసుకొని మనం కోరుకున్నాము అంటే ఆ తల్లి మనకి ఆ బంగారు నాణ్యాలని అన్నిటినీ మనకి కూడా ఇస్తుంది. అడిగిన ప్రతి ఒక్కరికి కూడా ఆ తల్లి తప్పక ఇస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ రేపు దీపావళి అమావాస్య రోజున లక్ష్మీ పూజని చేసుకోండి. విన్నారు కదండి, నరకాసురుని కథను విన్నారు. అలాగే లక్ష్మీదేవి పూజను ఎలా చేసుకోవాలి, పూజకు కావలసిన వస్తువులు అన్నీ తెలుసుకున్నారు కదా. నా వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు చక్కగా వీడియో చూడొచ్చు. అలానే వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరం అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను.